కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. నీకున్న క్రియేటివిటీకి నువ్వు ఇచ్చే అవుట్పుట్కి నీకు వచ్చే రిజల్ట్ నీకు ఉంటుంది అంతే. రన్నింగ్ రేస్ కాదు కదా. ఐ థింక్ సో. క్రియేటివిటీలో కాంపిటీషన్ ఉండదు నా ఉద్దేశం. నువ్వు రాస్తే ఇప్పుడు ఆడొక కథ రాసేడు లేకపోతే సినిమా చేస్తే దీని మీద చేసేస్తాం. ఒక జీల్ టువర్డ్స్ యూ హ్యావ్ టు డూ గుడ్ థింగ్ అనేది ఆడికి చేసాడు కాబట్టి నేను చేయడం బుల్షిట్. అది పడిపోతారు కింద, అలా అవి చేయలేం ఎస్పెషల్లీ ఇలాంటి ఫీల్డ్. మీరు చాలా మొహమాటస్తులు అంటే నిజమేనా? మొహమాట ఉంటుంది డెఫినెట్గా. మేబీ అది బ్రాటప్లో వచ్చిందేమో. కానీ ఆ మొహమాటం అన్నది ఎదుటి వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంది కదా. ఇతనికి బిల్డప్ అని, ఇతనికి సంథింగ్, ఇతనికి పొగరను, రకరకాలుగా రీచ్ అయ్యే అలాగే రీచ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి అలాగే రీచ్ అవుతుంది. ఒక్కొక్కరికి ఒకలా అర్థమవుతుంది అది, అంతే కదా. దట్స్ హౌ హ్యూమన్స్ ఆర్ మేడ్. అందరూ ఒకలా తీసుకోరు కదా ఒక విషయాన్ని. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తుంటారు? ఓవర్కమ్ ఏం చేయాలండి సార్, నేను మనిషి తత్వంలో ఉన్నప్పుడు ఏం చేయలేము. తత్వాన్ని మార్చుకుని నేను ఇది లేకుండా ఉంటాను ఏమో, అది వర్కౌట్ అవుదాం, అది నాకైతే వర్కౌట్ అవ్వచ్చు. మొహమాటం అంటే ఎలా వస్తాయంటే చిన్నప్పుడు పేరెంట్స్ బ్రాటప్లోనే పేరెంట్స్ కొన్ని టీచ్ చేస్తారు. సో ఫర్ యువర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని తీసి పక్కన పెడితే, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా పెడితే తినేయకంటారా, ఇలా చెయ్యి అంటే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు బయట చెప్పులు ఇప్పి లోపలికి వెళ్ళండి. అండ్ లోపలికి వెళ్ళడం కూడా ఎక్కడికి వెళ్ళాలంటే గెస్ట్లు ఉన్న వరకే వెళ్ళాలి. అక్కడి నుంచి వాళ్ళ పర్సనల్ బెడ్రూమ్స్లోకి వెళ్ళి పర్సనల్ స్పేసెస్లోకి వెళ్ళకూడదు. అండ్ ఇవన్నీ భయాలు కదా, ఒక పద్ధతిని మనలో పెడతారు. సో దాని ద్వారా ఎవరింటికైనా వెళ్ళి ముందు దూకేయకుండా, అతి చనువు ప్రదర్శించకుండా, కొంచెం ఒక రిజర్వ్డ్గా ఉండి నీట్గా అడిగిన దానికి సమాధానం చెప్పి, సో ఇవన్నీ ఒక పర్సనల్ ట్రైనింగ్లో వస్తాయి నాది చైల్డ్హుడ్ నుంచి. సో అది గుడ్డా బ్యాడా తీసి పక్కన పెడదాం. సో దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా నీ రియల్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. సో ప్రతి ఎవ్రీ సినారియో ఆఫ్ యువర్ లైఫ్లోని అవి డెఫినెట్గా ఉంటాయి. సో అది మొహమాటమా, దాని మొహమాటం అంటున్నారా, ఐ డోంట్ నో. వాటి వల్ల నీ లైఫ్ కొంత మారుతుంది. సో దాన్ని ఎదరవాళ్ళు వీడికి పొగరాడికి అడిగితే సమాధానం చెప్పట్లేదా, లేకపోతే వీడికి అంత బలుపా, లేకపోతే ఇలాంటివి అనుకోవడం వల్ల దానికి మనం ఏం చేయలేం మరి. ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారా మీరు? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే నాకు డెఫినెట్గా నాకు ఇది కావాలని అనడం మొహమాటం, నో డౌట్. ఐ కాంట్ జస్ట్ గో అండ్ ఆస్క్ లైక్ ఐ వాంట్ దిస్. అంటే ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ అది చెప్పగలరా? ఇది ఫలానా నా బిహేవియర్ వల్ల నేను పోగొట్టుకుంది. ఏమో మరి బిహేవియర్ వల్ల పోగొట్టుకున్నది అంటే, ఇప్పుడు నేను కొన్ని ఇన్సిడెంట్స్లో ఐ విల్ బీ ఇన్ మై వరల్డ్, లైక్ మేబీ కొంత నా ఆలోచన విధానంలో నేను ఉంటాను. ఏదైనా షూటింగ్కి వెళ్ళినప్పుడు కూర్చుని ఏదైనా పని నేను చేసుకుంటూ ఉంటాను. సో మేబీ పెద్దోళ్ళు ఎవరైనా పక్క నుంచి వెళ్తే గ్రహించకపోవచ్చు నేను. దానికి వాళ్ళు చూడకుండా లేచి హాయ్ చెప్పకుండా, గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఉన్నాడు ఏంటి అని అలాంటివి హర్ట్ అవ్వచ్చు కొంతమంది. నాకు మేబీ ఒక రకమైన బాడీ లాంగ్వేజ్ ఉండొచ్చు. సో ఆ బాడీ లాంగ్వేజ్లో నేను కూర్చుని ఉండొచ్చు. ఇప్పుడు మీరు ఏదో కాలు మీద కాలేసి కూర్చున్నారు, నేను నార్మల్గా కూర్చున్నాను అనుకుందాం. సో దట్ డజంట్ షో యువర్ పొగర్ అండ్ దిస్ డజంట్ షో మై సోబర్నెస్, రైట్? సో చూసి వాళ్ళు సుబ్బరాజు ముందు కాలు మీద కాలేసి కూర్చున్నావా అని మీ మీద బ్యాడ్గా అనుకుంటే దాన్ని నేనేం చేయలేను. సో ఇలాంటి ఏదన్నా అయితే అయి ఉండొచ్చు డెఫినెట్గా. వస్తాయి మిస్, అవి లేకుండా ఉండవుగా. ఓకే. ఇంకోటి